ఎడారిలో సెలయేర్లు. జూన్ 24. నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా. యెషయా 45:11. యేసు ప్రభువు తన అద్భుత కార్యాలు చేసేటప్పుడు ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకున్నాడు. యెహోషువాకి విజయగడియలు సమీపించగా శత్రునాశనం సంపూర్ణమయ్యేలా తన కత్తిని ఆకాశం వైపుకు చాపి, సూర్యుడా అస్తమించకు అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఈ వాగ్దానాన్ని ఉపయోగించుకున్నాడు. 3.5 సంవత్సరాలు ఏలియా ఆకాశపు వాకిళ్లను మూసి వర్షము లేకుండా చేసిన సందర్భం దేవుని కార్యాలను గురించి ఆయన్ని ఆజ్ఞాపించినట్టే కదా. మరణశయ్య పైన ఉన్న వ్యక్తి దగ్గర మోకాల్లోని మరణాన్ని దూరంగా తరిమిన మార్టిన్ లూథర్కి ఆ అధికారాన్ని ఇచ్చింది ఈ మాటే. దేవుడు మనల్ని తనతో ఒక ఉత్కృష్టమైన సంబంధాన్ని కలిగి ఉండటానికి పిలుస్తున్నాడు. ఆకాశ విశాలాన్ని నా చేతులతో పరిచాను, దానిలోని నక్షత్ర సమూహాలను ఆజ్ఞాపిస్తున్నాను అంటూ యెహోవా దేవుడనే మాటలు మనందరికీ తెలుసు. అయితే ఇలాంటి దేవుడు మన ఆజ్ఞలను స్వీకరించటానికి సిద్ధపడి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఏమిటి విపరీతం? ఇలాంటి సంబంధం ఎంత ఆశ్చర్యకరం! దేవుణ్ణి ఆజ్ఞాపించటానికి మనకున్న అవకాశానికి నత్తినత్తిగా అవిశ్వాసంతో మనం చేసే సగం సగం ప్రార్థనలకి పొంతన ఎక్కడ? నమ్మకం లేక మనం చేసిన ప్రార్థనల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఇక వాటికి పదునెలా ఉంటుంది? తన ఇహలోకపు అవతారంలో దేవుడైన యేసుక్రీస్తు చాలాసార్లు మనుషుల ఆజ్ఞల కోసం అడిగాడు. యెరికో పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు గ్రుడ్డివాళ్ళు ఎదురైతే తనకై తాను ఏమీ చేయలేదు. నేను మీకు ఏమి చేయాలని కోరుతున్నారు అంటే, చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టే కదా. తన మహిమల తాళపు చెవిని సురోఫేనికయు స్త్రీకి అప్పగించి, నీ ఇష్టం, ఏం కావాలో తీసుకో అన్నట్టు యేసుక్రీస్తు ప్రవర్తించలేదా? తన పిల్లలను ఎలాంటి ఉన్నత స్థానానికి వాగ్దానం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడో మన మానవ జ్ఞానం అర్థం చేసుకోగలదా? ఆయన ఏమంటున్నాడు? నా మహిమా ప్రభావాలన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి. నా నామం చొప్పున నువ్వు ఏది అడిగినా నేను నెరవేరుస్తాను. కొండతో చెప్పండి, కడలిలో పడమని. గుండెలో శంఖం వదలండి, తండ్రి మాటను నమ్మండి. అడ్డమైన కొండల్ని తండ్రి పేరట అదిలించండి. ఇంకరించిన అడ్డుగోడను తృణీకరించండి మౌన ప్రార్థనతో. నేలకూలిన రుజువుల్ని చూసి జయగీతాలు పాడండి. విశ్వాసంతో విశ్రమించండి. ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు విశ్వాసి సాగిపోవటానికి వింతగా తెరుచుకుంటాయి. ఇది జరుగుతుంది. ఆధీనుడవుతాడు పగవాడు. విలువైన నెత్తురు తెచ్చిన విమోచన రాత్రిని పిలవండి, త్రిత్వం ఏకమై తెస్తుంది దాన్ని. ఇది జరుగుతుంది, నమ్మండి వాక్యాన్ని. అడ్డమైన గోడల్ని తండ్రి పేర అదిలించండి. విశ్వాసాన్ని చేబూని సందేహాన్ని త్యజించి అసాధ్యాలను సాధ్యం చేసే అద్భుతమైన శక్తిని ధరించి అన్నింటినీ జరిగించండి. వాక్యంలో నిలబడి అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిలించండి. ఆమేన్.